తులారాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఒక రకంగా చెప్పాలంటే నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు. వీళ్ళకేంటంటే విపరీతంగా అదృష్టం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. ఈ తులారాశి వారికి ఏంటంటే పెద్ద కోరికలు 2 పెద్ద కోరికలు తీరుతాయి. అలానే కాకుండా వీళ్ళేంటంటే అంటే వీళ్ళకు చాలా వరకు కూడా మంచి అనుకూల సమయం అని చెప్పొచ్చు. ఈ సమయాలలో వీళ్ళు ఏది చేసుకున్నా కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తులారాశి వారండి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏంటంటే తులారాశి వారు మనం ఎంత చెప్పుకున్న తులారాశి గురించి తక్కువే కదండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు కదా. అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఏంటంటే పని వెనకే తిరుగుతూ ఉంటారు. అంటే పని చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ఏంటంటే కనుక శ్రమ అనేది వీరు పడతారండి. అంటే ఏ పని చేసినా కానీ అంతగా కలిసి రాదు. కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎంత సంపాదించుకున్నా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కొద్ది రోజుల నుంచి ఏంటంటే కనుక వీళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఫలితం లేదని అంటే దిగులు పడుతున్నారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. 3 రోజులు కూడా మీకు ఎంత చక్కగా కలిసి వస్తుందంటే అంత చక్కగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లో మీరే ఏంటంటే కనుక కొత్త మార్పులను మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అంత చక్కగా ఉండబోతుంది. అంత బాగా మీకు ఏంటంటే కనుక అంటే గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అలానే కాకుండా ఈ గ్రహాలన్నీ కూడా ఒకటే స్థాయిలో ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా మంచి రోజులు ప్రారంభం అవబోతున్నాయి అని చెప్పొచ్చు. గుర్తు పెట్టుకొని మీరేంటంటే కనుక ఈ చిన్న మార్పులు కనుక చేసుకుంటే మీ లైఫ్ ఎంతలా మారుతుందంటే అంతలా మారుతుంది. మీకు ప్రత్యేకించి 3 చోట్ల నుంచి ధనం కూడా రాబోతుందని చెప్పొచ్చండి. ఇక్కడ మనం గమనించుకుంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా మీకు కలగబోతుంది. దానివల్ల కూడా మీరు చేసే పనిలో ఆటంకాలు అనేవి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా మీ ఇంటి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే ఇంటి పరంగా ఏంటంటే కనుక ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఇంట్లో చికాకులు, గొడవలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. చాలా వరకు కూడా ఏంటంటే ఇంట్లో ఒకరికంటే ఒకరికి పడకపోవటం, అలానే కాకుండా కొన్ని గొడవలు జరగటం, కొంతమంది ఏంటంటే మీ బంధువర్గం నుంచి దూరం అయిపోయారు. మీ ఇంట్లో కూడా ఏంటంటే కనుక మాటలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయండి. అలా సాల్వ్ అయిపోయి ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉంటారనమాట. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు కూడా అంటే విడిపోయిన వారు కావచ్చు, ఏదో అపార్థాలు అనార్థాలు చేసుకొని కొంచెం దూరంగా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు కలిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా గ్రహాల మార్పుల వల్ల అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత మీకు ఫ్యామిలీ పరంగా అంటే అమ్మ నాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కొంచెం ఫైనాన్షియల్గా సరిగ్గా కలిసి రాక బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా. అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా దైవానుగ్రహం వల్లనే అని మనము అంటే బల్లగుద్ది మరి చెప్పొచ్చు అనమాట. అంటే దైవానుగ్రహం ఉందనుకోండి అంతా మనకు బాగా కలిసి వస్తుందండి. దైవానుగ్రహం లేదనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అయితే రాదు. అలాంటి పరిస్థితిని మీరు ఏంటంటే కనుక ఎదుర్కొన్నారండి. చాలా అవమానాలు, కష్టాలు, బాధలు ఎన్నో పడ్డారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని రోజులను ఏంటంటే కనుక మీరు చూశారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదండి. మీ జీవితం మారబోతుంది. మీకేంటంటే మంచి రోజులు ముఖ్యంగా ప్రారంభం కాబోతున్నాయి అనమాట. ఆ రోజులను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే ఈ 3 రోజులు కూడా ఎలా ఉంటుందంటే అసలు ఈ 3 రోజులు ఇంత తొందరగా గడిచిపోయిందా అన్నట్టుగా మీరే డైనమాలో పడిపోతారనమాట. అలా ఉంటుంది. అంత చక్కగా ఉండబోతుంది. అంత బాగా ఏంటంటే కనుక కలిసి రాబోతుంది అనమాట. కానీ కొంచెం ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత మంచిగా ఉన్నా కానీ అందులో ఏదో ఒక రకంగా మనకు కష్టం అనేది ఉంటుంది కదా. ఆ విధంగా ఏంటంటే ఒక్క స్త్రీ కారణంగా మీకు చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. అది మనం చివరిలో తెలుసుకుందామండి. అయితే ఇక్కడ కుటుంబం పరంగా బాగుంటుందండి. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే లాభాల బాటలో ప్రయాణిస్తున్నారని చెప్పొచ్చు. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే అప్పులు తీర్చుకోగలుగుతారండి. అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అప్పు తీరటానికి ఏంటంటే కనుక డబ్బు చేతికి అందుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది రావటం ఇదంతా కూడా జరుగుతుంది కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు ఇప్పటి వరకు ఎవరు కూడా తిరిగి మీకైతే సమయానికి ఇవ్వలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా ఒకవేళ డబ్బు ఇస్తే మాత్రం అంటే గ్రహస్థితిని బట్టి మనం చెప్పబడుతుంది. ఒకవేళ డబ్బు ఇస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడిపోతారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతాదంతా కూడా పర్వాలేదు కానీ డబ్బు మాత్రం ఎవరికి ఇవ్వకండి. అంటే లేదని చెప్పండి. ఎవరైనా అడిగితే అసలు ఓమాట పడకుండా నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వలేనని చెప్పేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగ పరంగా కొంచెం లాభాలు కలుగుతాయండి. పర్వాలేదనమాట. పనిచేసే దగ్గర బాసు నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుంది. పనుల్లో ఏంటంటే కనుక చక్కగా రాణించగలుగుతారు. కానీ అక్కడ ఏంటంటే కనుక మీకు వెన్నుపోటు పొడిచేవారు మీ చుట్టుపక్కలే ఉన్నారు. పని దగ్గర అంటే మీరు అంటే ఒక జాబ్ చేస్తున్నారు, ఒక వర్క్ చేస్తున్నారు, అక్కడ మిమ్మల్ని ఏంటంటే కనుక బాసు పొగుడుతున్నాడు,
చక్కగా మీ సార్ ఏంటంటే గనక మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాడనుకోండి, కొంతమంది ఏంటంటే గనక ఆ విషయాన్ని డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకేంటంటే నచ్చట్లేదనమాట. వీళ్ళేంది మనకంటే ముందు వెళ్ళటం ఏంటి, వీళ్ళను తొక్కేయాలి ఎక్కడికక్కడ అన్నట్టుగా ఏంటంటే గనక ఎదురు చూస్తున్నారు. కాబట్టి గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మి మీ పని వాళ్ళకి ఏదైనా అప్పగిస్తే వాళ్ళు ఏంటంటే ఆ పనిని చెడగొడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే ఎంతసేపు ఉన్నా కానీ మీరు చెడ్డగా అంటే చిత్రీకరించబడాలి, చెడ్డగా చూయించాలి, మిమ్మల్ని చెడుగా మీపై నిందలు వేయాలి అని చూస్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం బెటర్. ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం కనుక తులారాశి వారిని మనం చూసుకుంటే ఎంతసేపు మీ మీద నిందలు వేద్దామా, ఎంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతామా అన్నట్టుగా చూస్తున్నారండి. కాబట్టి పని దగ్గర కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, అంతగా ఎవరిని నమ్మకండి. నమ్మి ఏంటంటే కనుక ఏ పనిని అప్పగించకండి, డబ్బు కూడా ఇవ్వకండి. ఇలా ఏంటంటే కనుక ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించండి, లేకపోతే మీకే ఇబ్బంది కలుగుతుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత వృత్తి పరంగా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు, జీతాలు పెరుగుతాయి, జీతాల మీద చర్చ జరుగుతుంది, బదిలీలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద పోస్ట్ నుంచి అంటే పెద్ద పోస్టుకు అంటే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు, కొద్దిపాటి మందికి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోరికలు తీరుతాయండి, ఖచ్చితంగా తీరుతాయి అనమాట. మంచి జరుగుతుంది. అంతగా ఏంటంటే కనుక మీరు అంటే చిన్న సమస్యలు ఉన్నాయండి. ఎలా అంటే గనక చెప్పాలంటే కొంచెం అంటే చీటీ డబ్బులు రావాల్సింది రాక స్టక్ అయిపోవటం, అలానే ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు అప్పు తీర్చుకుందామని రేపు అప్పు తీర్చడం, ఇలాంటివి చిన్నవి ఉన్నాయన్నమాట. అవేం పెద్దగా మీరేం పట్టించుకోరు, వాటిని ఏంటంటే ఫాలోవర్ కానీ చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. పెద్దగా ఏంటంటే కనుక కలిసిపోవటం కానీ ఇలాంటివి కూడా లేవు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి, సమయానికి ఆహారం తీసుకోండి, అలానే కాకుండా కంటి నిండా నిద్రపోండి. టెన్షన్ అనేది పెరిగిపోయిందండి మీకు, నిజం చెప్పాలంటే కనుక బాగా టెన్షన్ పడుతున్నారు. అంటే టెన్షన్ ఎలా అంటే కనుక మీరు అంటే దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, మరి లోతుగా ఆలోచిస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే కనుక మీకు చాలా ఇబ్బంది, బాధ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు గమనించుకోండి. అంతగా ఏంటంటే కనుక లోతుగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది కదా. కాబట్టి దాని పరంగా ఏంటంటే కనుక కొంచెం అంటే బాధపడుతున్నారు, కొంచెం ఏంటంటే కనుక డీప్గా ఆలోచించి ప్రెషర్ అనేది ఒకటేసారి మీ మీద పడి మీకేంటంటే అనారోగ్యం క్షీణించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎదురు దెబ్బ తాకుతుంది అంటారు కదా, ఆ విధంగా మీకు ఏంటంటే కనుక ఇలా దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా, ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే కనుక ఇటు అంటే డబ్బు పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. అది గమనించుకోండి. మిగతాదంతా కూడా మీకు బాగానే ఉంటుందన్నమాట. అయితే శివయ్య అనుగ్రహం కలుగుతుంది కదండి. 25వ తేదీ సోమవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ పరమశివుడిని పూజించండి. మీరు పూజించడం వల్ల ఏమవుతుందంటే శివానుగ్రహం కలిగి ఇంకా మీకు మంచి జరుగుతుందండి. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడంతో పాటు మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం అనేది ఉండబోతుంది అనమాట. ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే మల్టిపుల్ టాలెంటెడ్ అండి. వీళ్ళు చాలా వరకు కూడా తెలివితేటలు ఉంటాయండి. అందరిలో నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకుంటారు, అలానే మంచి గౌరవాన్ని పొందుతారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ గౌరవం ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు గౌరవిస్తారండి, చిన్నచూపు ఎవరు చూడరు. కొంతపాటి మందికి ఏంటంటే కనుక చిన్నచూపు ఉంటుందేమో, కానీ వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళని ఏంటంటే కనుక చాలా ఎక్కువగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మాట తీరు బాగుంటుంది, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది వీళ్ళకు బాగా తెలిసి ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా అండి చెప్పాలంటే కనుక కష్టపడుతూనే ఇంత పైకి ఎదిగారు. ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. అంటే రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి అంటారు కదా, ఆ రకంగా ఉంటుందన్నమాట. చాలా కష్టజీవులు అండి, కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారు. ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలతో ఇలా రగిలిపోయేవారు కూడా కాదు, ఒకరి మీద ఏడ్చేవాళ్ళు కూడా కాదండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ తులారాశి వారు. అయితే తులారాశి వారికి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ఆ కష్టాలను తీరుస్తాడండి. ఆ కష్టాల కూవిలో నుంచి వీళ్ళని ఏంటంటే కనుక బయటపడేస్తారు. భగవంతుడు కష్టాలు ఇస్తాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రహస్థితులు కూడా సరిగ్గా లేక మీరు బాధపడతారు కదా. అందుకే సోమవారం రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, శివుణ్ణి పూజిస్తే అంతా సరిపోతుంది. చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఇటు వృత్తి ఉద్యోగ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. నక్కతో ఒక తొక్కినట్టే రావాల్సిన డబ్బు వస్తుంది. కొంచెం ఏంటంటే కనుక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక భూమి అమ్మిన డబ్బుతో కానీ, లేదంటే కనుక మీరు అంటే మీరే అప్పుగా ఇచ్చి ఆ డబ్బు రాక చాలా బాధపడే డబ్బు కూడా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. ధనపరంగా పెద్దగా నష్టాలు కష్టాలు అయితే లేవండి నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఈ నరదిష్టి వల్ల మీ మీద అంటే చూసి మిమ్మల్ని ఓర్వలేక మీ మీద జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదొకటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకేంటంటే 2 పెద్ద కోరికలు తీరుతున్నాయి. ఒకటి వాహనం కొంటారండి, రెండోది వచ్చేసి ఏంటంటే కనుక భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది. అలా ఏంటంటే కనుక జరిగే అవకాశాలు ఉంటే
సంతానం లేని వారికి కూడా సంతానం ఖచ్చితంగా ఆ వార్త అందుతుందన్నమాట. సంతానానికి సంబంధించిన వార్త కూడా అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాహనం అయితే కొనే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఇలా డబ్బు పరంగా ఏంటంటే కొంచెం అంటే లాభ పొందుతారు. ఇలా డబ్బు పరంగా ఏంటంటే కనుక లాభ పొందడంతో పాటు నక్కతోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నరదిష్టి విపరీతంగా ఉంది కదండి. ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి, మీకు చక్కగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం కేవలం నరదిష్టి నివారణ కాదండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా మీ మీద ఏంటంటే కనుక ఈ నార్మల్గా దిష్టి కూడా మనకు కొడుతూ ఉంటుంది కదా, నరదిష్టి కాకుండా అలాంటి ఏడుపులు లేకుండా, అలానే కాకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళటానికి, మీ జీవితం ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారటానికి, మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల సమస్యలన్నీ కూడా పోవటానికి ఏంటంటే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ఏంటంటే కనుక ఎవరితో చెప్పుకోరు, మీలోనే మీరు పెట్టుకొని ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా కుటుంబం బాధ్యత బరువు అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే నా సొంతంగా నేనే ఎదగాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరితో ఏంటంటే కనుక ఒక్క మాట కూడా అనిపించుకోకూడదు, ఎవరి దగ్గర నేను డబ్బు తీసుకోకుండా నా డబ్బుతో నేను లైఫ్లో బాగా స్థిరపడాలి, నేను అనుకున్న గోల్ అంతా కూడా రీచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు కదండి. అలానే మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక పట్టుదలతో చక్కగా పనులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది చూసి ఓర్వలేని వారు ఏంటంటే కనుక మీకు దిష్టి పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధకు గురి చేస్తూ ఉంటారు. అయినా కానీ పర్వాలేదు అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ముందుకు వెళుతూ ఉంటారండి. కానీ ఈరోజు నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉందని ఎవరితో పంచుకోరు. ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా చెప్పుకోరండి, మనసులో దాచుకుంటారు. ఎంత ఎవరి ముందు ఏం మాట్లాడాలో అంతే మాట్లాడతారండి. మీ శత్రువులు కూడా ఇప్పుడు మిత్రులుగా మారే సమయం వచ్చిందనమాట. ఎందుకంటే మీ దగ్గరికి వస్తారండి, మీతో మాటలు కలుపుతారు, అవసరాలన్నీ కూడా తీర్చుకొని మిమ్మల్ని ఏంటంటే బాధ పెట్టి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారు, మీతో మాటలు కలపబోతున్నారు, మళ్ళీ మీతో ఏంటంటే కనుక స్నేహాన్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి మీరేంటంటే కనుక శత్రువే కావున ఎవరిని గుడ్డిగా నమ్మకండి. తిన్న కంచాన్ని తన్ని వెళ్ళిన వారు ఉన్నారు కదండి, అలాంటి వాళ్ళు మళ్ళీ మీతో అంటే మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారండి. మాట్లాడాలి, మాటలు కలపాలి ఎలాగైనా సరే అన్నట్టుగా ఏంటంటే కనుక క్షమాపణలు కూడా చెప్పే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రత్యేకించి 3 చోట్ల నుంచి డబ్బు వస్తుంది. ఒకటి చీటీ రూపంలో కావచ్చు, రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మీరు అంటే ఇలా భూమి జాగలు అమ్మి డబ్బు తెచ్చుకోవటం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేసే దగ్గర కానీ వృత్తి ఉద్యోగం చేసే దగ్గర నుంచి కానీ 3 ప్రదేశాల నుంచి డబ్బు వస్తుందన్నమాట. మీరు అడిగిన వారు కూడా మీ చేతికి డబ్బు ఇస్తారండి. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు పరంగా పెద్దగా ఇబ్బంది లేదు, కానీ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు, ఈ కష్టాలు అనేవి ఏంటంటే కనుక ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే నరదిష్టి నివారణ పరిహారం అనేది కూడా చేసుకోండి. దానివల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. దానివల్ల కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది, అంతగా బాధ అనేది ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరు అంటే సహనం కోల్పోతున్నారు, కొంచెం ఏంటంటే కోపం అనేది ఎక్కువగా రావటం, గట్టిగా రావటం ఇలా చేస్తున్నారు కదండి. ఆ కోపాన్ని తగ్గించుకోండి. ఎక్కువగా ఏంటంటే కనుక ఆవేశపడిపోకండి, ఎక్కువగా ఆలోచించకండి. ఇంకొకటి ఏంటంటే కనుక కంటి నిండా నిద్రపోండి, లేకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు నష్టం జరిగింది. ధనాన్ని ఎవరికి మీ చేతుల ద్వారా ఇవ్వకండి. ఇచ్చిన వారు తీసుకుంటారు బానే, కానీ మీరు ఇస్తే తీసుకుంటారు, కానీ తిరిగి ఇవ్వటానికి ఏంటంటే 100 సాకులు చెప్తూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల లాభాలు ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల వల్ల మీకు నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. అయితే ఒక స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని కొంచెం అంటే ఇబ్బందికి గురి చేయాలని చూస్తుంది. ఆ స్త్రీ ఎస్ లెటర్ స్త్రీ, ఆమెతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన బంధువర్గం నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు, ఎవరైనా సరే ఎస్ లెటర్ అనే స్త్రీ కనుక మీకు తెలుసుంటే ఆమెతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె వల్ల ఏంటంటే కనుక నిందలు పడే అవకాశాలు అయితే ఇక్కడే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెయ్యని తప్పుకు మీ మీద నింద వెయ్యాలని చూస్తుంది. కాబట్టి ఆమెతో కొంచెం క్లోజ్గా ఉండటం కానీ ఇలాంటివి ఒకవేళ జరిగితే ఆమెని దూరం పెట్టండి. ఆమెతో మాట్లాడకపోవటమే బెటరు. ఈ ఎస్ లెటర్ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని ఎక్కడికక్కడ అనగదొక్కాలి, మీరు లైఫ్లో ఎదగకుండా చెయ్యాలి అని కంకణం కట్టుకొని కూర్చుందనమాట. ఆమెతో కొంచెం జాగ్రత్త ఉంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే నరదిష్టికి మనం చెప్పాం కదా, ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి. కానీ ఒకటేసారికి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు, కానీ తప్పకుండా ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది. ఒకవేళ కుదరకపోతే ఉదయమే చేసుకోండి, పర్వాలేదు. కానీ మధ్యాహ్నం పూట మాత్రం ఈ పరిహారం చేయకండి, ఫలితం అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే
4 కర్పూర బిళ్ళలు తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత తల చుట్టూగా 7 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత గుమ్మం బయట పెట్టి కాల్చండి. మెయిన్ డోర్ ఉంటుంది కదా, మన మెయిన్ గుమ్మము, మన గడప, ఆ గడప బయట పెట్టేసి ఏంటంటే గనక కాల్చండి. ఆ గుమ్మం బయట పెట్టేసి కాల్చేస్తే చాలా మంచిది. 4 ఒకటే చోట పెట్టి కాల్చకండి. 7 సార్లు ఇంటి బయటే తిప్పండి. 7 సార్లు తిప్పిన తర్వాత తల చుట్టుదా. ఆ తర్వాత గుమ్మం దగ్గర కుడివైపున 2, ఎడమ వైపున 2 పెట్టి కాల్చేయండి. ఇలా కాల్చి ఇంకా డోర్ని క్లోజ్ చేసేసి ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. ఈ నరదిష్టి అనేది మెల్లిమెల్లిగా పోతుంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. తులారాశి వారికి అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. తులారాశి వారి పరంగా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిహారం అనేది ఎంత చక్కగా సిద్ధిస్తుందంటే అంత చక్కగా సిద్ధిస్తుంది. నరదిష్టి అనేది ఏంటంటే పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఈ నరదిష్టి, కనుదిష్టి ఉన్నాయి కదండి మీ మీద కొన్ని, అంటే ఇలా చెప్పాలంటే కనుక నీడలు లాంటివి, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. ఒకసారి చేస్తే మీకు ఒక రాత్రిలోనే తెలిసిపోతుందండి. కానీ పడుకునే ముందు చేస్తే మంచిది. చేసిన వెంటనే డోర్ క్లోజ్ చేసేసి వచ్చి పడుకుంటే సరిపోతుంది. లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. కానీ కొంచెం పిల్లలు ఉన్నప్పుడు చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మన వల్ల ఇతరులు సఫర్ అవ్వకూడదు కాబట్టి అది జాగ్రత్త పడి చేసుకుంటే సరిపోతుందండి. ఇంటి బయట చేయొచ్చండి, చాలా మంచిది. గడప బయట పెట్టి కాల్చాలి, ఇంట్లో మాత్రం కాల్చకండి. ఇంట్లో కాలిస్తే ఎలాంటి ఫలితాలు రావు. మన మీద ఉండే చెడు, మన మీద ఉండే దిష్టి దోషాలన్నీ మన ఇంట్లోకి అంటే ప్రవేశిస్తాయి. అది నెగిటివ్ రూపంలో మారి మన ఇంట్లోకి చేరుతాయి కాబట్టి అది గమనించుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించి వెళ్ళకండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక మీరండి కోతులకు ఆహారం పెట్టడం కానీ, మూగజీవాలను అంటే ఇలా ఆహారం పెట్టడం కానీ, అలానే కాకుండా పేదవారికి దానం చేయడం కానీ చేస్తే ఇంకా బాగా కలిసి వచ్చి అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు.